Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our content classes. So 8th, 9th టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేయడం అయింది. సో దానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా మిస్ అయినట్టు చూడండి. 10th క్లాస్ అయితే స్టార్ట్ అయింది, ఆల్రెడీ 2 సెషన్స్ అయిపోయాయి. సో చూద్దాం ఈ సెషన్ ఏంటి అనేది. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, సో 8th and 9th పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది బిట్స్, ఇంకెవరైనా రిసీవ్ చేసుకున్నట్లయితే. సో 8th క్లాస్ నుండి 304 క్వశ్చన్స్ అండ్ 9th క్లాస్ నుండి 425 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా తీసుకున్నట్లయితే నాకు కాంటాక్ట్ కాండి, నేను చెప్తాను ప్రాసెస్ ఏంటి అనేది. అండ్ మెథడాలజీ క్లాసెస్ కూడా ఆన్లైన్లో అవుతున్నాయి, దే ఆర్ పేమెంట్ క్లాసెస్. ఎవరికైనా మెథడాలజీ క్లాసెస్ కావాలంటే నాకు వాట్సాప్లో టచ్ చేయండి, నేను చెప్తాను ప్రాసెస్ ఏంటి అనేది. రైట్, సో ఈరోజు సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈరోజు సెషన్ వచ్చేసి మనకి కిరణజన్య సంయోగక్రియకి, పత్రహరితానికి, సో దట్ ఈజ్ క్లోరోఫిల్, వీటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, దాన్ని అసలు పత్రహరితము కనుక్కునే దాని యొక్క హిస్టరీ ఏంటి, అండ్ లీఫ్ యొక్క అడ్డుకోత ఏంటి, సో దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాము. సో లెట్ us ఎంటర్ ఇంటూ సెషన్. చూద్దాము మనకి పత్రహరితం. సో యాక్చువల్గా ఈ పత్రహరితం అనేది మొక్క యొక్క ఆకుపచ్చని భాగాల్లో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఈ పత్రహరితం అనేది మొక్కలో ఉండేటువంటి ఆకుపచ్చని భాగాల్లో ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాల్లో మొత్తం కూడా ఈ పత్రహరితం స్ప్రెడ్ అయి ఉంటుందనేసి కొన్ని రోజుల వరకు బిలీవ్ చేయడం జరిగింది. సో ఆకుపచ్చని భాగం ఉంటుంది, దాంట్లో కణాలు ఉంటాయి, ఆ కణాల్లో మొత్తం కూడా పత్రహరితం ఉంటుందని అనుకునేవారు. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1883, గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, 1883లో జూలియస్ వాన్ సాక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఈ పత్రహరితము ఆకుపచ్చని భాగాల్లో ఉండేటువంటి కణాల్లో మొత్తం స్ప్రెడ్ అయి ఉండదు, ఇది కొన్ని ప్రత్యేకమైన కణాంగాల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేకమైన కణాంగాల్లో ఈ యొక్క పత్రహరితము లేదంటే క్లోరోఫిల్ ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఎవరైనా చూసినట్లయితే జూలియస్ వాన్ సాక్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1883. సో మరి ఆ కణాంగాలను ఏమంటాం, మనకు తెలిసింది క్లోరోప్లాస్ట్ అంటాం. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, క్లోరోప్లాస్ట్ అనేటువంటి పేరు మాత్రం ఇతను ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి, జూలియస్ వాన్ సాక్స్ ఇవ్వలేదు. బట్ ఏం చెప్పాడంటే, కణాల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన కణాంగంలో ఈ యొక్క పత్రహరితం మొత్తం, క్లోరోఫిల్ మొత్తం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది, జస్ట్ అంతే. బట్ దానికి క్లోరోప్లాస్ట్ అనేటువంటి పేరు మాత్రం ఇతను ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, క్లోరోప్లాస్ట్ అనేది వేరే సైంటిస్ట్, ఒక రష్యన్ సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని క్లోరోప్లాస్ట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం, రైట్. ఈ క్లోరోప్లాస్ట్లో ఈ యొక్క పత్రహరితం ఉంటుంది, ఇది మన కిరణజన్య సంయోగకు ఉపయోగపడుతుంది అనేసి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేస్తారంటే సైంటిస్టులు ఈ క్లోరోప్లాస్ట్ని ఐసోలేట్ చేయడానికి ట్రై చేశారు. సెల్స్లో ఉండే క్లోరోప్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ క్లోరోప్లాస్ట్ని ఐసోలేట్ చేయడానికి ట్రై చేసి ఆ యొక్క ప్లాంట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని రప్చర్ చేస్తూ ఉన్నారు. వీటిని ఐసోలేట్ చేయాలి, లోపల ఉంటాయి కాబట్టి. సో ఇలా రప్చర్ చేసే క్రమంలో ఈ యొక్క ప్లాంట్ సెల్తో పాటుగా ఈ యొక్క క్లోరోప్లాస్ట్ కూడా రప్చర్ అయిపోయాయి. సో కాబట్టి చాలా రోజుల వరకు ఈ క్లోరోప్లాస్ట్ని ఐసోలేట్ తీయలేకపోయారు బయటికి. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954లో ఒక సైంటిస్ట్, సో అతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, డానియల్ ఐ ఆర్నన్ అనేటువంటి సైంటిస్ట్. డానియల్ ఐ ఆర్నన్ అనే సైంటిస్టు 1954లో క్లోరోప్లాస్ట్ని వేరు చేసడం జరిగింది. క్లోరోప్లాస్ట్ని వేరు చేశాడు. నెమ్మదిగా ఆ యొక్క వృక్ష కణాన్ని పగలగొట్టేసి ఈ యొక్క క్లోరోప్లాస్ట్ని వేరు చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా క్లోరోప్లాస్ట్ని ఐసోలేట్ చేసే సైంటిస్ట్ ఎవరంటే డానియల్ ఐ ఆర్నన్ అనే సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954. సో ఇది వచ్చేసి మన క్లోరోప్లాస్ట్కి సంబంధించినటువంటి చరిత్ర. ఇంకా క్లోరోప్లాస్ట్ చూసినట్లయితే ఎక్కడ ఉంటాయి మనకు తెలిసింది, ఆకు యొక్క, దట్ మీన్స్ మొక్క ఆకుపచ్చని రంగు ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం కూడా ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఉండడం జరుగుతుంది, రైట్.
సో మరి ఆకు యొక్క అంతర్నిర్మాణం ఒక్కసారి పరిశీలిద్దాం. ఆల్రెడీ మనకు చాలా ఇయర్స్ నుండి చెప్పుకుంటూనే ఉన్నాము, బట్ ఒక్కసారి లైట్గా చూద్దాము. సో పత్రం యొక్క అంతర్నిర్మాణం చూసినట్లయితే ముందుగా మనకి పైన ఒక ఎపిడెర్మిస్ ఉంటుంది, బాహ్య చర్మం ఉంటుంది. సో క్రింద కూడా మనకి ఒక ఎపిడెర్మిస్ ఉంటుంది. సో క్రింది బాహ్య చర్మం ఉంటాం. సో బయట వైపు ఉంది కాబట్టి బాహ్య చర్మం, రైట్. సో ఇది వచ్చేసి పై బాహ్య చర్మం. సో రఫ్గానే వేస్తున్నాను డయాగ్రామ్. సో ఇది వచ్చేసి ఏంటంటే క్రింది బాహ్య చర్మం. సో క్రింది బాహ్య చర్మం పైన, అదేవిధంగా పై బాహ్య చర్మం పైన మనకు తెలిసిందే ఒక పలుచటి పొర ఉంటుంది. సో దట్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యూటికల్, అవబాసిని. దీన్ని అవబాసిని అంటారు. రెడ్ లైన్ ఏదైతే కనపడుతుందో దీన్ని అవబాసినిగా చెప్పుకుంటాం, క్యూటికల్ అంటాం. సో ఇది వచ్చేసి పై బాహ్య చర్మం, అప్పర్ ఎపిడెర్మిస్ అంటాం. ఇది వచ్చేసి క్రింది బాహ్య త్వచం లేదంటే క్రింది బాహ్య చర్మం, క్రింది బాహ్య త్వచం. సో పై బాహ్య త్వచం, బాహ్య త్వచం బాహ్య చర్మం అని ఏదైనా అనొచ్చు. సో పై బాహ్య చర్మం, క్రింది బాహ్య చర్మం. సో లోయర్ ఎపిడెర్మిస్ అండ్ అప్పర్ ఎపిడెర్మిస్. సో వీటిపైన ఆ వయస్సు మనకు ఒకటి పలుచటి పొర ఉంటుంది. అది వచ్చేసి ఏమంటామంటే క్యూటికల్ లేదంటే అవబాసినిగా చెప్పుకుంటాం. సో ఇంకా మధ్యలో ఉండేది మొత్తం కూడా ఏమంటామంటే మీసెన్ కైమల్ టిష్యూగా చెప్పుకుంటాం. మీసెన్ అంటే మధ్య, సో మధ్యాంతర కణజాలంగా చెప్పుకుంటాం ఇదంతా కూడా. సో దీంట్లో చూసినట్టే మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి మధ్యలో అందరికీ తెలిసిందే ఏముంటుంది, ప్రసరణ కణజాలం లేదంటే ప్రసరణ స్తంభం ఉంటుంది. ప్రసరణ స్తంభంలో పై వైపు వచ్చేసి మనకి జైలం ఉంటుంది. సో క్రింది వైపు వచ్చేసి ఏముంటుంది, ఫ్లోయం ఉంటుంది, రైట్. సో దిస్ ఇస్ ద ఫ్లోయం, పోషక కణజాలం అంటాం తెలుగులో, రైట్. ఇది వచ్చేసేమో ఫ్లోయం, ఇది వచ్చేసి జైలం. సో ఇవి రెండు కలిసి మనకు తెలిసిందే వాస్కులర్ బండిల్గా చెప్పుకుంటూ ఉంటాము. సో ఇది వచ్చేసి ఆకు యొక్క మధ్య భాగంలో ఉండడం జరుగుతుంది. సో ఏంటి పార్ట్ అని చూసినట్లయితే ఆకుని కట్ చేసినప్పుడు మనకు నడిమే ఈనె మధ్యలో ఈనె ఉంటుంది. సో ఆ ఈనెలో ఉండే ఏంటంటే జైలం ఫ్లోయం ఉంటాయి. ఆ ఈనె ద్వారానే మనకి ఆకులోనికి నీరు అనేది వస్తూ ఉంటుంది. ఆ ఈనెలో నుండి ఈనె ద్వారానే మనకి ఆకులో ఏర్పడినటువంటి పోషక పదార్థాలు ఏవైతున్నాయో అవి మొక్క ఇతర భాగాలకు సరఫరా చేయబడతాయి, రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎగ్జైలం అండ్ ఫ్లోయం, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇక మనకి పై వైపున ఆకు యొక్క పై భాగంలో చూసినట్లయితే మనకి స్తంభాల మాదిరిగా కణజాలం ఉంటుంది. దీన్ని స్తంభాకార కణజాలంగా చెప్పుకుంటాం. పాలిసెడ్ పారెన్కైమా అంటాం ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో అయితే దీన్ని పాలిసెడ్ పారెన్కైమాగా చెప్పుకుంటాం. స్తంభాకార కణజాలం అంటాం. ఈ స్తంభాకార కణజాలను చూసినట్లయితే మనకి చుక్కలు చుక్కలుగా గ్రీన్ కలర్ డాట్స్ అనేవి కనపడతాయి. మనకి ఈజీగా మనకి డిసెక్షన్లో సో మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశీలించిన వెరీ క్లియర్గా కనపడుతుంటాయి. ఇక్కడ డాట్స్ అనేవి ఉంటాయి. ఈ డాట్సే మనకు వచ్చేసి ఏంటంటే క్లోరోప్లాస్ట్, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్తంభాకార కణజాలం. సో పై వైపు ఉంటుంది. దిస్ ఇస్ పాలిసెడ్ పారెన్కైమా. సో ఇంకా ఈ పాలిసెడ్ పారెన్కైమా కింద చూసినట్లయితే మనకి ఉండేటువంటి టిష్యూలో ఉండేటువంటి సెల్స్ ఏవైతున్నాయో లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి. సో లైక్ ఎ స్పాంజ్. స్పాంజ్లో కూడా చాలా దూరంగా ఉంటుంది మెటీరియల్ కాబట్టి మెత్తగా ఉంటుంది, గాలి గదులు ఎక్కువగా ఉంటాయి స్పాంజ్లో. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క ఆకు క్రింది వైపు చూసినట్లయితే మనకి ఈ భాగం ఏదైతుందో దీన్ని స్పాంజీ టిష్యూగా చెప్పుకుంటాం. స్పాంజీ టిష్యూ లేదంటే స్పంజీ కణజాలంగా చెప్పుకుంటాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. దిస్ ఇస్ ఎయిర్ స్పేస్ వేర్ యాక్చువల్లీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఎయిర్ స్పేస్. ఇవన్నీ కూడా గాలి గదులుగా చెప్పుకుంటాం, రైట్. సో మనకి ఇంకా క్రింది బాహ్య చర్మంలో చూసినట్లయితే కొన్ని కణాలు ఏవైతే ఉన్నాయో రక్షక కణాలుగా మార్పు చెంది ఉంటాయి. రక్షక కణాలు. సో దీస్ ఆర్ ద గాడ్ సెల్స్. ఇది వచ్చేసి గాడ్ సెల్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు తెలిసిందే స్టొమాటా, రైట్. సో ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఆకు యొక్క అంతర్నిర్మాణం చూసినట్లయితే పై బాహ్య చర్మం ఉంటుంది, క్రింది బాహ్య చర్మం ఉంటుంది, అటువైపు అవబాసన ఉంటుంది, ఇటువైపు అవబాసన ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో వచ్చినట్లయితే మనకి ప్రసరణ కణజాలం ఉంటుంది. దట్ ఈస్ జైలం అండ్ ఫ్లోయం రెండు కాంబినేషన్లో ఉంటుంది. నెక్స్ట్ పై వైపు వచ్చేసి
మనకి కణాలను చాలా దగ్గరగా ఉంటాయి, వెరీ క్లోజ్ ఉంటాయి అన్నమాట సెల్స్ అనేవి. ఆ సెల్స్ మధ్యలో వి కాంట్ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ గ్యాప్ అమాంగ్ దోస్ సెల్స్, రైట్. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే స్తంభాకార కణజాలంగా చెప్పుకుంటాం, దట్ ఈస్ పాలిసెట్ పారెన్కైమాగా చెప్పుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి పాలిసెట్ పారెన్కైమా కింద వచ్చేసి స్పాంజీ టిష్యూ ఉంటుంది, సో స్పంజీ కణజాలం అంటాం. సో ఈ దీంట్లో ఉండేటువంటి కణాలన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటాయి, మధ్యలో గాలి గదులు ఉండడం వల్ల ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా ఏమవుతుందంటే ఈ గాలి గదుల్లోకి నెక్స్ట్ ఇక్కడ నుండి బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ ఎక్కడైతే గ్రేడియంట్ ఒడిసే కాన్సన్ట్రేట్ గ్రేడియంట్ బట్టేసి ఈ యొక్క వాయువులు అనేవి లోపలికి పోవడము బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టొమాటాకి అటువైపు ఇటువైపు మనకు తెలిసిందే లైక్ బీన్ షేప్డ్ సెల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ద గాడ్ సెల్స్ అంటాం, ఏంటి రక్షక కణాలుగా చెప్పుకుంటాం. సో ఈ పత్రంధ్రం మూసుకోవాలన్నా తెరుచుకోవాలన్నా ఏంటంటే ఈ గాడ్ సెల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి టీఎస్ ఆఫ్ ది లీఫ్. సో ట్రాన్స్వర్స్ సెక్షన్, ట్రాన్స్వర్స్ అంటే అడ్డంగా కట్ చేయడం, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలిసిందే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క సెల్లో ఇక్కడ మీసెన్కైమల్ టిష్యూ చూసినట్లయితే సో ఎవ్రీ సెల్లో కూడా నేను చెప్పాను క్లోరోప్లాస్ట్ ఉంటుందని చెప్పాను, రైట్. సో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము, వెరీ సింపుల్. సో మనకి బుక్లో చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో ఈ క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో సో ఇక్కడ చూడండి, ఇంకొకటి మనకి గాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి, బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ గాడ్ సెల్స్లో వచ్చేసి ఆల్మోస్ట్ 40 to 100 క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. సో ఈ గాడ్ సెల్స్లో ఎన్ని ఉంటాయని చూసినట్టయితే 40 to 100 క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఓన్లీ గాడ్ సెల్స్ రక్షక కణాలు మాత్రమే కాదు, ఇంకా సందాయక కణజాలంలో కూడా సందాయక కణజాలం. సో సందాయక కణజాలంలో కూడా మనకి 40 నుంచి 100 క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. సో దట్ ఈస్ హరిత రేణువులు ఉంటాయన్నమాట గాడ్ సెల్స్లో, అదేవిధంగా సందాయక కణజాలం. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో క్లోరోప్లాస్ట్ మన బుక్లో ఇచ్చిన ప్రకారము 3 పొరల చేత ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి 3 పొరల చేత ఏర్పడుతూ ఉంటుంది. యాక్చువల్గా 2 పొరలే ఉంటాయి, సో బట్ 3 పొరలను ఇచ్చారు. దీని గురించి ఒక డౌట్ కూడా అడిగారు నన్ను ఎవరు, క్లోరోప్లాస్ట్ 3 పొరల లేదంటే 2 పొరల అనేసి. యాక్చువల్గా దట్ ఈస్ సరౌండెడ్ బై 2 layers ఓన్లీ. సో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ చూసినట్టయితే మీకు క్లియర్ అవుతూ ఉంటుంది. సో అక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్ చుట్టూ కూడా 2 పొరల చేతని ఆవహించి ఉంటుంది. యాజ్ ఇన్ మైటోకాండ్రియా, గుర్తుపెట్టుకోండి మైటోకాండ్రియా కూడా 2 పొరలే ఉంటుంది, సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా క్లోరోప్లాస్ట్ మాత్రం 2 పొరల చేత. బట్ క్వశ్చన్ అడిగితే మాత్రం మనకు ఆప్షన్స్ ఉంటే మాత్రం టెక్స్ట్ బుక్లో 3 పొరలు అన్నాడు కాబట్టి 3 పొరలే రైట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోరోప్లాస్ట్ చుట్టూ ఉండేటువంటి త్వచాల సంఖ్య 2, 3, 4, 5 ఇస్తే 3 రైట్ ఎగ్జామ్లో, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అదే ఉంది, అదే రైట్. బట్ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి మనకు అక్కడ 2 పొరలు, రైట్. చూద్దాం ఇక్కడ ఇంకా. సో ఇక్కడ క్లోరోప్లాస్ట్ చూసినట్లయితే మనకు తెలిసింది ఇవి డిస్క్ షేప్లో ఉంటాయి, లేదంటే పొడవుగా కూడా ఉంటాయి. సో ఇలా మనకు ఉండేసి దీని చుట్టూ కూడా 2 పొరల చేత ఆవహించి ఉంటుంది. సో ఇదొక పొర, నెక్స్ట్ ఇదొక పొర. సో ఇలా క్లోరోప్లాస్ట్ చుట్టూ 2 పొరలు ఉంటాయి. సో లోపల వైపు చూసినట్లయితే మనకు మొత్తం కూడా ఇది ఏంటంటే ఇది మొత్తం కూడా స్ట్రోమా చేత నిండి ఉంటుంది, అవర్నిక అంటాం. సో ఇది వచ్చేసేమో త్వచాలు. సో ఇక్కడ మొత్తం కూడా ఇంకా లోపల మొత్తం కూడా స్ట్రోమా చేత నిండి ఉంటుంది, అవర్నిక చేత నిండి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్ట్రోమా ఏదైతే ఉందో దీంట్లో అనేక రకాల ఎంజైమ్ నుండి ఇక్కడ మనకి గ్లూకోజ్ ఏర్పడుతూ ఉంటుంది, స్ట్రోమాలో గ్లూకోజ్ ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ స్ట్రోమాలో గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ఫామ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నిష్కాంతి చర్యలు జరుగుతాయని అర్థం. నిష్కాంతి చర్యలు లేదంటే డార్క్ రియాక్షన్స్గా చెప్పుకుంటాం. డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే స్ట్రోమాలో జరుగుతాయి. డార్క్ రియాక్షన్స్ జరిగితే ఏమవుతాం మనకు తెలిసిందే కదా. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది క్షయకరణం జరిగేసి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అల్టిమేట్గా గ్లూకోజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది హరిత రేణువులో అని చూసినట్లయితే స్ట్రోమాలో ఫామ్ అవుతుంది, అవర్నిక చెప్పుకుంటాం. సో అక్కడ ఏమి కలర్ ఉండదు కాబట్టి ఆ వర్నిక అంటాం, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి దీని యొక్క లోపలి భాగంలో ఈ స్ట్రోమా కాకుండా మనకి చిన్న చిన్న బ్యాగ్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, చిన్న చిన్న సాక్స్ ఉంటాయి అన్నమాట. ఇలా సో ఇలా చిన్న చిన్న సాక్స్ ఉంటాయి. ఈ సాక్స్ని వచ్చేసి మనకు తెలిసిందే ఏమంటామో థైలకాయిడ్స్ అంటాం.
సో ఈ విధంగా ఉంటుంది. దీని లోపలి వైపు చూసినట్లయితే ఇక్కడ అంటే ఈ యొక్క క్లోరోప్లాస్ట్ యొక్క లోపలి భాగంలో చూసినట్లయితే ఈ యొక్క సాక్స్ ఉంటాయి. ఈ సాక్స్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే వీటి థైలకాయిడ్స్గా చెప్పుకుంటాం. సో ఒక సాక్ని తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క సాక్ని తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటాము అని చూసినట్లయితే గ్రానం అంటాం. గుర్తుపెట్టుకోండి, గ్రానం అనేది సింగులర్ ఇది. సో చాలామంది గ్రానా అంటే ఏంటి, గ్రానం అంటే ఏంటి, గ్రాన థైలకాయిడ్ ఏంటి కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇక్కడ ఏమి లేదు, వెరీ సింపుల్. ఒక సింగిల్ సాక్ని తీసుకున్నప్పుడు ఏమన్నా గ్రానంగా చెప్పుకుంటాం, రైట్. సో ఇక్కడ స్టాక్ ఆఫ్ గ్రానం ఏవైతే ఉన్నాయో, స్టాక్ ఆఫ్ గ్రానా అంటే రైట్. సో ఇక్కడ మొత్తము ఒకదానిపైన ఒకటి ఇలా బుక్స్ ఒకదానిపైన ఒకటి పెడితే ఎలా స్టాక్ ఉంటుందో స్టాక్ అంటాం దాన్ని. అంటే ఒక కుప్ప మాదిరిగా హీప్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే స్టాక్ ఆఫ్ గ్రానం అంటాము. దీన్ని ఓవరాల్గా గ్రానా అంటాం. గ్రానా ఇస్ అ ప్లూరల్. గ్రాన్ అంటే ప్లూరల్, గ్రానం అంటే సింగులర్. ఒక సాక్ని గ్రానం అంటాము. సో ఇలా మొత్తం సెట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే మనము గ్రానాగా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. సో ఇక్కడ సింగిల్గా ఉంటే గ్రానం. సో ఈ మొత్తాన్ని కలిపి గ్రాన థైలకాయిడ్గా చెప్పుకుంటాం, లేదంటే గ్రానాగా చెప్పుకుంటాం. ఓకే. సో మరి ఇక్కడ ఈ గ్రానాలు ప్రతి ఒక్క గ్రానం ఏదైతే ఉందో ఇవేంటంటే చిన్న చిన్న అడ్డు పటలికల ద్వారా కలిపబడి ఉంటాయన్నమాట, లామెల్లే. సో లామెల్లే దేని చేత ఏర్పడుతుందంటే స్ట్రోమా చేత ఏర్పడుతుంది. కాబట్టి వీటిని స్ట్రోమా లామెల్లేగా చెప్పుకుంటాం అనమాట. అవర్ణిక పటలికలు అంటాం తెలుగులో. వీటిని స్ట్రోమా లామెల్లేగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా స్ట్రోమా లామెల్లే చేత కలపబడి ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి ఈ గ్రానా యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఐ జస్ట్ డ్రా హియర్, రైట్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్రానంని జస్ట్ గ్రానా కాదు గ్రానంని గీస్తున్నాను, రైట్. సో ఇది వచ్చేసి గ్రానం. సో మరి దీంట్లో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే మనకు తెలిసిందే పత్రహరితం, దట్ ఈస్ క్లోరోఫిల్ ఉంటుంది. సో క్లోరోఫిల్తో పాటుగా ఇంకా అనేక రకాల వర్ణదాలు ఉంటాయి దీంట్లో. సో ఒడిసే పిగ్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే ఉండేసి కాంతిని శోషించుకుంటూ ఉంటాయి. సో సూర్యకాంతి ఏదైతే వస్తుందో వాటిని శోషించుకుంటూ ఉంటాయి, రైట్. సో మరి ఎన్ని అణువులు ఉంటాయి ఇక్కడ, ఎన్ని వర్ణద అణువులు ఉంటాయని చూసినట్లయితే 250 నుండి 400 వర్ణద అణువులు ఉంటాయి. ఒక గ్రానంలో చూసినట్లయితే 250 నుండి 400 ఒడిసే ఓన్లీ పత్రహరితమే కాదు, దీంతో పాటుగా అనేక రకాల వర్ణదాలు ఉంటాయి. చెప్పుకున్నాం ఆల్రెడీ, కెరోటినాయిడ్స్ అని ఇంకా రకరకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము. అవన్నీ కలిసి ఇక్కడ మనకి కాంతి శక్తిని శోషించడానికి ఉపయోగపడుతుంటాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి గ్రానం. గ్రానంలో మనకి పత్రహరితంతో పాటుగా వివిధ రకాల వర్ణదాలు అనేవి 250 నుండి 400 ఉంటాయి. సో ఇవన్నీ కలిసి ఏంటంటే మనకి కాంతి శోషణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కాంతి శోషణ వ్యవస్థని ఏర్పరుస్తాయి, రైట్. సో ఈ కాంతి శోషణ వ్యవస్థని లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. అయితే కాంతి శోషణ వ్యవస్థని ఇంకా కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు కూడా అంటాం. కిరణజన్య సంయోగ క్రియ ప్రమాణాలుగా కూడా చెప్పుకుంటాం. కాంతి శోషణ వ్యవస్థ లేదంటే కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట, రైట్. సో ఇక్కడ ఇంకా మనకి ఈ పత్రహరితం చూసినట్లయితే ఇక్కడ ఇది హీమోగ్లోబిన్ని పోలి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. హీమోగ్లోబిన్లోని హీమ్ అణువుని పోలి ఉంటుంది. హీమోగ్లోబిన్ని కాదు, హీమోగ్లోబిన్లో హీమ్ అనేటువంటి అణువుని పోలి ఉంటుంది. హీమోగ్లోబిన్లో మనకు తెలిసిందే హీమ్ ప్లస్ గ్లోబిన్ ఉంటుంది. హీమ్ అనే అణువుని ఈ పత్రహరితం పోలి ఉంటుంది. బట్ హీమ్లో చూసినట్లయితే మనకి ఐరన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ పత్రహరితంలో చూసినట్లయితే మనకి మెగ్నీషియం ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. పత్రహరితంలో చూసినట్లయితే ఐరన్ ప్లేస్లో మనకి మెగ్నీషియం ఉంటుంది, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క ఇక్కడ ఉండేటువంటి వర్ణదాలన్నీ కూడా కలిసి ఏమని చెప్పాను, కాంతి శోషణ వ్యవస్థను ఏర్పరుస్తాయని చెప్పాను. ఇవేం చేస్తున్నాయి, లైట్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. అబ్జర్వ్ చేసేసి ఇంకా మనకి ఇక్కడ లైట్ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి గ్రానంలో అవుతూ ఉంటాయి. సో మన నెక్స్ట్ డార్క్ రియాక్షన్స్ ఎక్కడైతే అండి గ్రానంలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రోమాలోకి వెళ్ళిపోతే స్ట్రోమాలో డార్క్ రియాక్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా అబ్జర్వ్ చేసినటువంటి కాంతి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్టోర్ కూడా చేసుకుంటూ ఉంటాయి. హరిత రేణువులో అది స్టోర్ కూడా అవుతుంది. ఎందుకంటే ఫర్దర్ యూస్ కోసం అది స్టోర్ కావాలి కాబట్టి దాన్ని ఏటీపీ రూపంలో లేదంటే వివిధ రకాల రసాయనిక పదార్థాల రూపంలో స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో మనకు తెలిసిందే పత్రహరితం చూసినట్టయితే 2 రకాలుగా ఉంటుంది. సో ఒకటి వచ్చేసి క్లోరోఫిల్ ఏ ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా క్లోరోఫిల్ బి ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి, క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. సో క్లోరో అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. దీంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, దీంట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే, ఇంకా క్లోరోఫిల్ ఏ ఏ విధంగా ఉంటుందని చూస్తుంటే గ్రీన్ అదే విధంగా బ్లూ కలర్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా, నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది క్లోరోఫిల్ ఏ, వెరీ ఇంపార్టెంట్. సో క్లోరోఫిల్ ఏ రంగులో ఉంటుందంటే నీలి ఆకుపచ్చ. ఆకుపచ్చ కంపల్సరీ కామన్, దీనికైనా కామన్, క్లోరోఫిల్ బీకైనా క్లోరోఫిల్ ఏ కైనా. క్లోరో అంటేనే గ్రీన్ కదా, రైట్. సో ఇంకా మరి క్లోరోఫిల్ బి ఏ కలర్లో ఉంటుందని చూసినట్లయితే పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్లోరోఫిల్ ఏ వచ్చేసి నీలి ఆకుపచ్చ రంగు, క్లోరోఫిల్ బి వచ్చి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సో ఈ విధంగా మనకి 2 రకాల పత్రహరితాలు ఉంటాయి, వాటి యొక్క కలర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఈరోజు సెషన్. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి. ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఏంటంటే, ఏ పత్రాన్ని చూసినప్పటికి కూడా మీకు ఆల్రెడీ దాంట్లో ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, నేను చూశాను. క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూశాను. ఫస్ట్ క్వశ్చన్ కాకుండా సెకండ్ క్వశ్చన్లో డి దాంట్లో ఇచ్చాడు చూడండి. ఏ పత్రాన్ని తీసుకున్నప్పటికి కూడా పై భాగము ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది, ముదురు రంగులో ఉంటుంది, క్రింది భాగం చూసినట్లయితే లేత రంగులో ఉంటుంది, ఎందుకు అనే క్వశ్చన్ వేశాడు. ఆలోచించండి, డెఫినెట్గా ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. రియల్లీ మీకు ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇది. మీరు ఎంతవరకు ఈ క్లాస్ అర్థం చేసుకో దాన్ని బట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఓకే, రైట్. సో ఇది ఈరోజు సెషన్. ఈ సెషన్లో ఇంకేమైనా డౌట్లు అయితే కామెంట్స్లో అడగండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.